హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మ్ వీడియోస్. ఇవాళ మా పొలంలో కూరగాయలకు వస్తున్నాను, కోద్దాం రండి. ఫస్ట్ పడిమొలిచిన కాకర చెట్లు ఉన్నాయి కదా, అవి కోస్తున్నాను. అంటే వారం దాకా ఉంచితే కాయ ఎండల వల్ల పండుతుంది కాయ, అందుకని ముందే కోస్తున్నాను. కాయలు కూడా చూడండి, సైజు కోయడానికి సిద్ధమయ్యాయి. కాయ చూడండి ఎంత నీట్గా ఉందో. కాకరకాయలు అనేవి ఎండలకైనా బాగా కాస్తాయి, కానీ నీళ్ళ సదుపాయం ఉంటే కాయలు బాగా కాస్తాయి. తెగుళ్ళు, పురుగు తక్కువగా ఉంటుంది. ఎండల కాలం చలికాలం కంటే తక్కువగా ఉంటుంది. మొత్తం కాకరకాయ కోసిన తర్వాత కేజీ కాయలు అయినాయి. కాయ చూడండి అంత సైజు ఉంది కాయ. పడిమొలిచిన చెట్లు అయినా కానీ కాయలు బాగా కాస్తున్నాయి. ప్రతి వారం కేజీ కాయలు దాకా దొరుకుతాయి, 4-5 చెట్లు అయినా. తర్వాత పడిమొలిచిన గోర్చిక్కుల చెట్లు 3 ఉంటే అవి కోస్తున్నాను. పెద్ద పెద్ద కాయలు కోయడం వల్ల చిన్న కాయలు త్వరగా హార్వెస్ట్కి వస్తాయి. గోర్చిక్కుల చెట్లు కూడా ఎండలకి బాగా కాస్తుంది. చలికాలం కంటే ఎండాకాలం బాగా కాస్తాయి గోరుచిక్కుళ్ళు. గోరుచిక్కులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గోరుచిక్కుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గోరుచిక్కులు కూడా లేట్ అవుతుంది, కానీ జాగ్రత్తగా కోయాలి. చెట్టు కూడా వస్తుంది తొందరగా కోస్తే, అందుకని చిన్నగా కోస్తున్నాను. ఎండలకి పేనుబంక ఇట్లాంటి తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి గోరుచిక్కులకి. మొత్తం 3 చెట్లు కోసిన తర్వాత 1/4 కిలో దాకా అయినాయి గోరుచిక్కులు. తర్వాత సొరకాయ పడిమొలిచిన చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి 2 కాయలు దొరికినాయి. సొరకాయలు కూడా ఎండలకి బాగా కాస్తాయి. ఈ చిన్నకాయ తర్వాత హార్వెస్ట్ చేద్దాం. తోటకూర ఉంది కదా పడిమొలిచింది బెండల్లో, అది పీకుతున్నాను. అంటే కోస్తే మళ్ళీ ఎగురుపెట్టింది, కానీ బెండకాయలు ఇంకా ఆదివారం నుంచి హార్వెస్ట్లోకి రెడీ అయితే చిన్న చిన్న పిందెలు పడ్డాయి ఇప్పుడే, అందుకని ఇంకా ఇవి ఉంచట్లేదు. మళ్ళీ బెండకాయలు కోయడానికి ఇబ్బంది అయిద్దని. తోటకూర కూడా ఎండాకాలం పురుగు తక్కువగా ఉంటుంది. తర్వాత కొద్దిగా చెట్టు నిండా కనుక పెంచుకోగలిగితే బాగా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఒక్కొక్క ఎంత లావుగా ఉందో. కోయడం లేట్ అవ్వడం వల్ల కంకి వచ్చింది కొమ్మలకి. మొత్తం తోటకూర పీకిన తర్వాత కడితే 5 కట్టలు అయినాయి మొత్తం. ఉన్నాయి కానీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇంకా తర్వాత దొండకాయలు కోస్తున్నాను. దొండకాయలు కూడా ఎండాకాలం బాగా కాస్తాయి, కానీ నేల దొండ అనేది ఆకు నీడ ఉండాలి. నీడ లేకపోతే కొద్దిగా అక్కడక్కడ ఎండ వల్ల కొద్దిగా ఎరుపు వస్తుంది కాయ, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది, కానీ కాయ కొద్దిగా ఎరుపు వస్తుంది. దొండకాయ ఈసారి కొద్దిగా కాయలు తగ్గినాయి. మొన్న కలుపు పీకడం వల్ల తగ్గినాయి కాయలు. ఉన్న కాయల మటుకి కోస్తున్నాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలవాటు నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దొండకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదన్నా ఆపరేషన్లు చేసిన ఏదైనా పత్యాలకి ముందు దొండకాయనే వాడతారు. దొండకాయ ఎండాకాలం తినవచ్చు. దీనికి కూడా తెగుళ్ళు కొద్దిగా తక్కువే. బూడిద తెగులు అవన్నీ, లద్దె పురుగు అవన్నీ తక్కువే ఉంటాయి ఎండాకాలం. ఇవన్నీ ఎండాకాలం పండించుకునే పంటలే. దొండకాయ నేల దొండ వేయడం వల్ల గడ్డి ఎన్నిసార్లు పీకినా కానీ గడ్డిని మాత్రం నివారించలేకపోతున్నాం.
అందువల్ల కొద్దిగా ఆ గడ్డి పీకినప్పుడల్లా కాయలు తక్కువగా దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ ఒక 10-15 రోజులకు మళ్ళీ కాయలు వారానికి 5-6 బస్తాల దాకా దొరుకుతాయి. డ్రిప్ సిస్టమ్ ద్వారా దొండకాయలు సాగు చేస్తున్నాము. దొండకాయ ఏ కాయైనా పచ్చిగానే ఉంటుంది. ఈ డ్రిప్ పైప్ పక్కన కొద్దిగా బెజ్జం పడడం వల్ల నీళ్ళు వచ్చినాయి. అక్కడ కాయ చూడండి ఎంత నీట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.